అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం, మీరు చేసిన మేలుకి బదులు కోరవద్దు. లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవారి వద్ద దాన్ని మరలా అడగవద్దు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఈ సంవత్సరంలో యేసు ప్రభు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి ఆజ్ఞల్ని గుర్తు చేసుకుంటూ, అట్టి ఆజ్ఞలను మన జీవితాల్లో మనం చేస్తున్న దాన్ని బట్టి, లేదంటే హెచ్చరిక చేయదాన్ని బట్టి, ఇట్టి ధన్యతను మనకు అనుగ్రహించినందుకు, దేవుడు మనకు ఆజ్ఞలను దయచేసినందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు కూడా మనము ధ్యానం చేసుకుంటున్న స్తుతి అంశం, మనము చేసే మేలుకు బదులు కోరవద్దని దేవుడు మనకి ఆజ్ఞ రూపంలో ఇస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకున్నాం. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవద్ద దాన్ని మరలా అడగవద్దు. ఇదేంటి ఇంత సొమ్ము ఎత్తుకొని పోవద్దే అడగద్దంటున్నాడు, మిమ్మల్ని అడిగిన ప్రతివానికి ఇమ్మంటున్నాడు. అట్లా మనం అందరికీ అలా ఇచ్చుకుంటూ పోతాం. అసలు వివరణ ఏంటి, ఏ సందర్భంలో చెప్పారో మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పుదనేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవారికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని వద్ద వారిని మరలా అడగవద్దు. మనుష్యులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదులో అలాగే మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడ్ల వానికేం మెప్పు కలుగును? పాపులు తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా, మీకు మేలు చేయవానికి మేలు చేయి. ఇట్లా అన్నీ ఆయన చెప్పుకుంటూ అనేక మాటలు చెప్తూ ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. ఒకవేళ మన దగ్గర ఉంటే, నన్ను అడిగితే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా దగ్గర లేనిది అడిగితే మనం ఇవ్వలేం. దేవుడు చెప్తున్న అక్కడ ఉద్దేశం ఏంటంటే, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. కొంతమందికి ఇచ్చి కనుకాడు అక్కడ అంటారు ప్రతివానికి. ఏంటి అంటే, ఒకవేళ నీ దగ్గర ఉంటే, నీ దగ్గర దేవుని వాక్యం ఉందా ఇవ్వు, నీ దగ్గర జ్ఞానం ఉందా ఇవ్వు, నీ దగ్గర ధనం ఉందా అవసరత ఉందా ఇవ్వు, నీ దగ్గర ఆహారం ఉందా లేదా ఇవ్వు. ఉంటే ఇక్కడ అడుగు, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. ఆయన ఇస్తున్న ఈ ఆజ్ఞ ఇచ్చి మరలా అడగవద్దు. ఎందుకంటే వాళ్ళే తెచ్చి ఇచ్చారు, వాళ్ళ అవసరతలో ఉండి తీసుకున్నారు. ఈ మాటలన్నీ ఆయన అనేక సందర్భాల్లో ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఏ సందర్భములో ఆయన ఈ మాటలు చెప్పారు అని మనం చూసినట్లయితే 12వ వచనంలో ఒకసారి చూస్తే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి, ఆయన ప్రార్థన చేయటానికి కొండ దగ్గరికి వెళ్ళారు. ప్రార్థన అయిపోయేసరికి రాత్రి గడిపాను, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టాను. వీరెవరనగానే అపోస్తుల లిస్ట్ అంతా ఉంది. ఆయన వారితో కూడా దిగివచ్చి, కొండ మించి దిగివచ్చి, ప్రార్థన చేసిన తర్వాత దిగివచ్చి, ఆయన చెప్తున్న మాట, ఆయన దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు యూదుల దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన జనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. యేసు ప్రభు రాత్రంతా కొండ మీద ప్రార్థన చేశారు.
ఉదయాన్నే లేచి ఆయన తన శిష్యుల్ని పిలిచాడు. ఆయన కొండ మించి దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడు ఒక పెద్ద మైదానం ఉంది. అక్కడ ఒక గొప్ప సమూహం ఉంది. ఆ సమూహం ఆయన బోధ వినటానికి వచ్చారు. ఆ వచ్చిన వారికి ఆయన అనేక ప్రాంతాల నుంచి, యూదయ దేశం నుంచి వచ్చారు, యెరూషలేము దేశం నుంచి వచ్చారు, తూరు సీదోను అనే దేశం నుంచి, సముద్ర ప్రాంతము నుండి బహుజన సమూహము, గొప్ప సమూహము, బహుజన సమూహం అనే మాటలు రెండు చూస్తూ ఉన్నాం. రెండు సమూహాల పేర్లు రాయబడినాయి. గొప్ప సమూహము, బహుజన సమూహం వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారు స్వస్థత పడ్డారు. ఆయనలోంచి ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరిచింది. అక్కడికి వచ్చిన అందరినీ ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన ముట్టవలనని యత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వస్థత కోసం ఆయన పట్టుకోవాలని, ఆయన ద్వారా ఆ ప్రభావం తీసుకోవాలని. అప్పుడు ఆయన చెప్తున్న మాట, అంతటా ఆయన తన శిష్యులు తట్టు పారచూచి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని పట్టుకోవాలని, తాకాలి. ఈ లోకంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తుంటే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన, ముట్టుకున్న, స్టేటస్లు పెట్టుకొని ఫోటోలు తీసుకున్నది గొప్పగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన యొక్క ప్రభావం, ఆయన ద్వారా వచ్చే శక్తి, ఆయన ద్వారా వచ్చే ఆ స్వస్థత కోసం చాలా ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నములో అప్పటికే చాలామంది స్వస్థత పొందారు. ఆయన తన శిష్యుల వైపు పారచూచి ఆయన ఇట్లా అంటున్నారు, బీదలైన వారు ధన్యులు, మీరు దేవుని రాజ్యం అని చెప్పుకుంటూ పోతున్నారు. అంటే ఆయన ఉద్దేశము, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే కాదన్నద్దు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు అనేక మంది, స్వస్థత కోసం వచ్చారు. అనారోగ్యంతో బాధ, ఇక్కడే మనం చదువుకున్నాం కదా, అపవిత్రాత్మలతో పట్టిన వాడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు. యూదయ దేశం నుంచి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, సీదోను పట్టణముల నుండి, సముద్ర తీరముల నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? అపవిత్రాత్మల చేత పట్టబడినవారు. అదే ఆ విషయాన్నే ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నిన్ను అడుగువానికి ప్రతివానికి ఇమ్ము. నిన్ను తీసుకెళ్ళిన వాళ్ళని మళ్ళీ అడగద్దు. వాళ్ళు వచ్చింది పాపం బాధల్లో ఉన్నారు. అపవిత్రాత్మతో పట్టిన వాళ్ళ యొక్క స్థితి మనం చూస్తే ఆ విషయం 30వ వచనంలో దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడనేది మనకు అర్థమవుతుంది. ఎంతో వేదన, వాళ్ళని గాయపరుచుకుంటూ, అనేక మందిని గాయపరుస్తూ, ఎంతో వేదనతో అనేక మందికి మనశ్శాంతి లేకుండా, ప్రశాంతమైన జీవితం లేకుండా నష్టపరుస్తూ ఉంటారు అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు. అలాంటి వారికి స్వస్థత కలిగించటం ఆయన ఇయ్యగలిగే స్థితిలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, నిన్ను అడుగు ప్రతివానికి ఇయ్యము. వాళ్ళు అడగటానికే వచ్చారు, అయ్యా ఈ అపవిత్రాత్మను మాలోంచి తీసివేసే, లేదంటే వాళ్ళని తీసుకొచ్చిన జనాలు చుట్టూ ఉన్నవాళ్ళు, అయ్యా ఇది తీసివేసే. ఎంతో బాధ అనుభవిస్తున్నాం. ఈయన బాధపడుతున్నాడు, మేము బాధపడుతున్నాం. తీసివేయని నిన్ను అడుగు ప్రతివానికి. అందుకే ఆయన అడిగిన ప్రతి వాళ్ళకి, వచ్చిన ప్రతి వాళ్ళకి. ఆ మాటలు మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. కొంతమందిని కాదు, పక్షపాతం కలిగిన వాడు కాదు. ఓన్లీ నేను రోగంలో ఉన్న వాళ్ళనో, కుంటి వాళ్ళనో, గుడ్డి వాళ్ళనో, చిన్న చిన్న రోగాలు ఉండేవాళ్ళనో, లేదంటే పెద్ద పెద్ద రోగాలు ఉండేవాళ్ళనో, ఇట్లాంటివి ఆయన చెప్పల. అందరినీ అనే మాటను చూస్తున్నాం. బాధింపబడిన వారు స్వస్థత పొందిరి, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక. ఎంతమందిని? గొప్ప సమూహమును, బహుజన సమూహమును. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇందాక మనము గతసారి మనం జ్ఞాపకం చేసుకున్న బైబిల్ ఎక్కడైనా చూసినా వేల కొలది ఒకరికొకరు తొప్పుకునే అంత జనసమూహం ఆయన దగ్గరికి వస్తే అంతమందిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన ప్రభావం ఆయనలో నుంచి బయలు వెళ్ళిపోయింది. అంతగా ఆయన స్వస్థపరిచాడు. అందుకే ఆయన చెప్తూ, మిమ్మల్ని అడుగు ప్రతివానికి ఇవ్వండి. నేను స్వస్థపరిచాను కదా అని మళ్ళీ నాకు రిటర్న్ అడగద్దు. ఇప్పుడు నేను అపవిత్రాత్మను స్వస్థపరిచాను కదా, నాకు ఫీజు ఇవ్వండి. నేను మీకు రోగాలను నయం చేశాను కదా, నాకు ఫీజు ఇవ్వండి. ఈ ఉద్దేశం కాదు ఆయన. నిన్ను అడుగు ప్రతివానికి ఏమో నీ సొత్తు అనగా ఆయన మహిమ, ఆయన ప్రభావం వాళ్ళు పొందుకున్నారు. ఆ మాటని మనం 19వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రభావము, జనసమూహం ఆయన చుట్టూ ఉండవలనని ప్రయత్నం, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచాను. మళ్ళీ నా ప్రభావం నాకు ఇచ్చేయండి, నేను మీకు స్వస్థపరిచాను కాబట్టి నాకు రిటర్న్ చేయండి, నాకు బదులు ఇవ్వండి, నాకు కానుకలు ఇవ్వండి అని ఆయన కోరిన వాడు కాదు. అందుకే ఆయన అనేక విషయాలు చెప్తూ, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు అని చెప్తున్నాడు. ఇది ఆత్మీయత గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. శారీరక పక్షం కాదు, కానీ అక్కడ
ఆయన స్వస్థపరిచాడు, ఆయన అనేక మందికి మేలు చేశాడు. ఇటు గొప్ప ఆజ్ఞలను పొందుకున్న మనము ఆయనను స్తుతించి ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. ఎంత శ్రేష్టమైన ఆజ్ఞలను మీరు మాకు దయచేశారు. అడుగు ప్రతివానికి ఇమ్మన్నారు, సొమ్మును తిరిగి వెనక్కి కడగద్దన్నారు. మీరు అనేక మందిని స్వస్థపరిచారు. ప్రభావం మీలోంచి వెళ్ళింది నాయన, అందరినీ స్వస్థపరిచారు. మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.